ऐसा पाप करने वालों को न तो भगवान मल्लिकार्जुन माफ करेंगे और न ही यहां के मेरे गरीब किसान भाई बहन माफ करेंगे। నా కుటుంబ సభ్యులారా, ఈ ప్రాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం. మీరు ఒకటి ఆలోచించండి, ఎందుకు కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిందో ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఓటమి భయంతోటి కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాల్సినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. మీరు గతంలో చూస్తే అమేథీ నుంచి రాహుల్ గాంధీ గారు వాయనాడికి ఎందుకు పోయిందంటే, అమేథీలో ఓడిపోతా అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ అమేథీ నుంచి వాయనాడు ఎట్లయితే పోయినారో, ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వెల్ను వదిలేసి ఇంకో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పేద ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోపంలో మాడి మసి అయిపోతాననేటువంటి భయంతో ముఖ్యమంత్రి రెండో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. మల్లికార్జున స్వామి దేవుని పేరు మీద ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో ఇండ్లు, భూములు సర్వం కోల్పోయినటువంటి పేద రైతులని రోడ్డు మీద వదిలేసి పోయినటువంటి కేసీఆర్ని చివరికి ఆ మల్లికార్జున స్వామి కాదు, ఈ ప్రాంత రైతన్నలు కూడా క్షమించరుగాక క్షమించరు. భగవంతుని పేరు మీద ప్రాజెక్టు కట్టి ప్రజలని ముంచడం బాధాకరమైనటువంటి విషయం.